హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ లాగానే కటింగ్ ఉంటుందండి. దీనికి మార్పులు చేర్పులు అంటూ ఏమి ఉండవు. ఒకవేళ వీలైతే స్టిచ్చింగ్ నేను దీంట్లోనే పెడతాను, లేదు మనకు వీడియో లెంత్ అవుతుంది అంటే నేను రేపు ఎపిసోడ్లో పెడతాను. ఈరోజు ఏంటి అంటే మీకు కటింగ్ నీట్గా చూపిస్తాను అనమాట. ఈ కట్ వర్క్లు అయితే ఎలా చేసుకోవాలి అనే దాని గురించి. ఓకేనా, మనకు బార్డర్ కరెక్ట్గా ఉండాలా, లోనకి పెట్టుకోవాలా, బయటికి పెట్టుకోవాలా, నెక్కులు అనేది మీకు వివరంగా చెప్తాను చూడండి. దీనికి వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఆ బాడీ మెజర్మెంట్ వచ్చేసి మనకి నడుము సైజ్ వచ్చేసి 29 సైజ్ అనమాట. నడుము సైజ్ ప్రకారమే ఉంటుంది మన కటింగ్. అయితే కప్పు పొడవు 14.5, షోల్డర్ వచ్చేసి 16, 34 చెస్ట్ లూజు, 29 నడుము లూజు, 5 చెయ్యి బారు, 11 చెయ్యి లూజు, 10 వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క డీపు, ఫ్రంట్ వచ్చేసి 7 అనమాట. ఇలా ఉంది మనకి. ఓకేనా, ఇప్పుడు ఈ కొలతల ప్రకారం నేను కటింగ్ చేస్తాను, చక్కగా చూడండి. ఇప్పుడు దీనికి నేను ఏం చేశాను అంటే 1 ఇంచ్ కలిపేశాను అనమాట. ఇప్పుడైతే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది కదా, చూడండి. 1 ఇంచ్ కలిపాను అనమాట. 15.5 పెట్టేశాను. 1 ఇంచ్కి ఎందుకు కలిపాము మనం? ఈ 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం కలుపుకున్నాం మనం. ఓకేనా, ఈ ఖర్చు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసాం కదా. ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. లూజ్ అంటే 30కి వేసుకుందాం. 1 ఇంచుదే ఉందండి. 7.5 15 15 15 30 అనమాట. అంటే 7.5 పెట్టేస్తున్నాను. మనకి కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదులే, కానీ టైట్ ఉండకూడదు అనమాట. 3 ఇంచులు ఖర్చు కలిపేస్తున్నాను. దేనికి? ముందు డాట్స్కి, వెనక డాట్స్కి, ఖర్చులకి అన్నిటికీ 3 ఇంచులు సరిపోతుంది. ఇలా స్క్వేర్ టైప్లో నేను ఈ యొక్క బాక్స్ అనేది తయారు చేసుకున్నాను. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మెడ లూజ్ వచ్చేసి 2 ఇంచులు, తర్వాతకి 3 ఇంచులు వచ్చేసి కప్పు పొడవు. ఇది మన షోల్డరు 5 ఇంచులు పెట్టాను మొత్తం షోల్డరు. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ కావదు కాబట్టి 5.5 చంక భాగం పెట్టేస్తున్నాను. ఓకేనా, నెక్ డీప్ వచ్చేసి 10, అంటే ఇక్కడికి నేను గీత గీసేసాను. ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క కటింగ్ అనేది చేసేసుకోవాలి మనం. చూడండి, 1 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ గ్యాప్ మీద ఇలా మనం రౌండ్ తిప్పుకోవాలన్నమాట, ఆ మూలు. ఓకేనా, ఇలా తిప్పుకొని కరెక్ట్గా దీన్ని దీంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ హెచ్చు తగ్గింపులు కూడా కింద తీసేసుకుందాం. 1 ఇంచ్ దాకా నేను పొడవు పెట్టేసుకున్నాను కాబట్టి కొంచెం తీసేసుకున్నా పర్వాలేదు. ఇలా మనం ఇక్కడ కాటు, ఇక్కడ కూడా కాటు పెట్టేద్దాం, ఇక్కడ కూడా కాటు పెట్టేద్దాం, ఇక్కడ కూడా కాటు పెట్టేద్దాం. ఓకేనా, చూడండి కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాము అంటే ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ఫ్రంట్స్ కట్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఫ్రంట్స్ కట్ నేను ఒరిజినల్తో సహా కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా మనం కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు, ఈ అంచు కాకుండా మొత్తం కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఈ డాట్ దగ్గర కొద్ది కిందికని కట్ చేసుకొని ఖర్చుల దగ్గర మళ్ళీ కలిపేసుకొని కొంచెం ఎగస్ట్రా పెట్టేసి కింది భాగంలో కొంచెం దీంట్లో ఇలా కలిపేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఇటే జరుపుదామండి, ఎందుకంటే మనకి ఇక్కడ కూడా ఖర్చు అనేది ఉండాలి కదా. కొద్దిగా ఇటు జరిపేస్తున్నాను. ఓన్లీ ఈ అంచుని తీసేస్తున్నాను. కొంచెం ఖర్చు కోసం ఉంచి మిగతాది ఈ అంచు మొత్తం తీసేస్తున్నాను. ఈ అంచు ఉండడం వల్ల ఒరిజినల్కైనా లైనింగ్కైనా మనకి ఏమవుతుందంటే పట్టేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలా కటింగ్ చేసేసాను. చేసి దీన్ని కూడా ఇప్పుడు చక్కగా దీన్ని లెవెల్ చేసుకుంటున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ది, ఫ్రంట్ పార్ట్ది ఇలా కరెక్ట్గా చేసేసి ఈ యొక్క సైడ్ జాయింట్ని కరెక్ట్గా ఇలా నేను కింద 1 ఇంచ్ దాకా పెట్టాను, పైన ఒక 1/2 ఇంచ్ దాకా పెట్టాను. దీన్ని కరెక్ట్ చేసి ఇలా కాటు, దీన్ని కరెక్ట్గా చేసి ఇలా కాటు పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎందుకు ఎగస్ట్రా పెట్టాలి అంటే మనకి ఇది ఉంటుంది కాబట్టి మనం ఎగస్ట్రా అనేది పెట్టుకోవాలి. ఏంటంటే ఫ్రంట్స్ చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎగస్ట్రా పెట్టాలి. ఇక 7 ఇంచెస్ పెట్టేయాలి మనం ముందు నెక్. ఈ 7 ఇంచెస్కి నేను ఏం చేశాను అంటే కొంచెం పైకని కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్కి కట్ వర్క్ ఉంది కాబట్టి మనం మళ్ళీ ఆ నెక్ వర్క్ చేసిన దాని ప్రకారం మనం చేసుకోవాలి. కొంచెం ఉండి లేనట్టుగా ఇలా చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ తీస్తున్నాను. ఇలా బ్యాక్ ఫ్రంట్ తీసిన తర్వాత కొంచెం భుజాలు జారకుండా ఇది తీసేస్తున్నాను. తర్వాతకి ఇక 3 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ పెట్టేసి 3.5 ఇంచెస్ ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి దీంట్లో నుంచి మనం దీన్ని ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకొని ఇప్పుడు ఇక్కడ ఖర్చు ప్లస్ కొంచెం చంకలో మనం పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అది ఇక్కడ ఒక 1.5 ఇంచెస్ వెడల్పు మీద
ఇది తీసేసుకోవాలన్నమాట. అంటే మధ్యలో ఈ పీస్ని మనం ఎగరేయాలి, ఈ రెండింటి మధ్యలో ఉన్న పీస్ని ఇది ఎగరేయాలన్నమాట. ఇలా చూడండి, అర్థమైంది కదా మీకు. ఇలా మనం తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది తీసేసాను. తర్వాతకు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్. ఈ హాఫ్ హ్యాండ్స్కి మనకి ఇప్పుడు 4 భాగాలు చేస్తే మనకి 7.5 వచ్చింది కదా. 7.5 ఇక్కడ సరిపోతుందో లేదో చూసుకోవాలి. సరిపోతుంది మనకి. దానికి నేనేం చేస్తాను అంటే ఇలా పెట్టేసి మనకి చేతులు వచ్చేసి మనకి ఎంత ఉంది, 5 ఇంచులు ఉంది కాబట్టి నేను 6 ఇంచులు పెడుతున్నాను. పెట్టేసి ఇక్కడ గీత అనేది గీస్తున్నాను. చూడండి, ఇలా గీసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి ఒక గీత గీసేస్తున్నాను. ఇక్కడ మనకి చేతి పనికి అది పైపింగ్ వేసుకోవడానికైనా కట్ వర్క్కైనా ఉపయోగపడేటట్టు. తర్వాత లూజ్ వచ్చేసి 11 ఇంచులు ఉంది, ఇక్కడికి ఒక గీత, ఇక్కడ 2 ఇంచెస్ కలిపేసుకుంటున్నాను. ఓకేనా. తర్వాతకు వచ్చేసి ఇక్కడ 7.5కి ఒక గీత ఇలా గీసేసి ఇక్కడ నుంచి దీనికి ఇది కలిపేసుకుంటున్నాను. బాడీ మెజర్మెంట్ కాబట్టి మనకి ఎటుపోయి ఇక్కడ నుంచే లెక్క అనేది రావాలి. ఓకేనా. ఇది 3 ఇంచులు డౌన్ అనమాట. ఇక్కడ 1 ఇంచ్ మనం చక్కగా కట్ చేసుకుని తర్వాతకి ఇలా చంక డౌన్ చేసుకుంటూ పోవాలి మనం. ఓకేనా. ఇలా కటింగ్ చేసేసి కరెక్ట్గా ఇలా మనం కటింగ్ చేసేసి ఇది కూడా ఇలా కరెక్ట్ చేసేసి తర్వాతకి మనం ఏం చేయాలి అంటే బ్యాక్ ఫ్రంట్ ఇలా మనం చేసుకోవాలి. చేసి ఇక్కడ కాట్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇదే అనమాట మనకి బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేస్తాను చూడండి. 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదండి నాది కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా. ఎందుకంటే ఎక్కువ బోర్ కొట్టేటట్టుగా నేను పెట్టను. ప్రతి మనిషికి ఏంటి అంటే పని కావాలి. నేనేంటి అంటే 10 నిమిషాలు ఎందుకు పెడతాను, నాకు కూడా ఏంటి అంటే ఆ 10 నిమిషాలలో మీకు అర్థం కావాలి కరెక్ట్గా అని చెప్పేసి నేను పెడుతూ ఉంటాను. మీరైతే పర్ఫెక్ట్గా చేసేసుకోండి. ఓకేనా. ఇంకా చూడండి, ఇలా పెట్టేసి కొంచెం ఎక్కువగానే ఉందండి కింది బాజు, కొంచెం తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి వర్క్ ముఖ్యం కదా. ఇంక ఇలా పెట్టేసి దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇది ఓకేనా. ఇది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఇలా హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అండి. ఇవి ఇలా పెట్టేసి వీళ్ళేం ఫుల్కి వర్క్ వేశారు, నేనేం హాఫ్ హ్యాండ్స్ అని చెప్తే ఇక అయినా మనం చేసేది ఏం లేదు. వాళ్ళకి కావాల్సింది హాఫే కాబట్టి మనం హాఫే చేసుకోవాలి ఎంతసేపటికి. ఓకేనా. ఇలా కత్తెరలు ఖరాబ్ అవుతాయండి. ఎందుకంటే స్టోన్స్ మధ్యలో ఇరుక్కుపోయాయంటే కత్తెర మొన అనేది మనకి దెబ్బతీస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. అంచుని తీసేసుకోవాలి. ఒరిజినల్కైనా దేనికైనా అంచు ఉండకూడదు. అంచు ఉన్న కాడ నుంచి మనకి ఏమవుతుందంటే తేడాలు అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా క్రాస్గానే పెట్టి తీస్తున్నాను. మనకి లోన ఒరిజినల్ ఇది అనేది ఇలా స్ట్రైట్గా ఉంది కాబట్టి పైన ఎలా తీసుకున్నా మనకి ఏం కాదు. ఓకేనా. ఇంక ఇలా ఫస్ట్ అయితే దీన్ని కరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలి మనం. 2 పార్ట్స్ తీసేస్తున్నాను. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు ఇది ఎక్కడైతే మనకు సరిపోతుందో అక్కడ తీసేసుకోవాలి ఈ ప్రిన్స్ కట్ పార్ట్ అనేది. ఓకేనా. ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది మనకి. ఇది తీసేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి ఇలా. ఓకేనా. అయిపోయింది. చూసారు కదా కటింగ్. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుడితే మనకి 600-700 ఉంటుంది. కట్ వర్క్ మగ్గం వర్క్ కాబట్టి ఎంత నైస్గా ఉంటుందంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీలుంటే నేను వీడియో పెడతాను చూడండి. మీకు ఈ వీడియో కావాలి అన్న వాళ్ళు, స్టిచ్చింగ్ వీడియో కావాలన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పర్ఫెక్ట్గా నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు నేనేంటంటే కొలతలు పెడుతున్నాను. 34-29 ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు నేను బెంగాల్ వర్కర్స్కి ఇస్తాను, లేదంటే ఒక్కొక్కసారి నేనే కుడతాను, చెప్పలేమండి. దీని మీద ఒక కొలత అనేది వేసి ఉంచుకుంటే మనకి ఇంకా ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా. నెక్కులు ఇవన్నీ అయితే వచ్చేసాయి మనకి, పర్వాలేదు. ఇక ఈ స్టిచ్చింగ్ ఒకటి మనం అలా రాసి పెట్టుకుంటే గుర్తు అనేది ఉంటుంది. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ స్టిచ్చింగ్ వీడియో కావాలి అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ కట్ వర్క్ ఎలా మనకి పూస తెగకుండా, సూది ఇరగకుండా, పాదం దెబ్బ తినకుండా, మిషన్ దెబ్బ తినకుండా ఎలా వేయాలో మీకు చక్కగా చూపిస్తాను.